అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ వెబ్ సీరీస్ అంటున్నారు. వి ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్ కొత్త వాళ్ళ కోసం చూస్తున్నారంట. వీళ్ళకి మేల్ లీడ్స్ అండ్ ఫీమేల్ లీడ్స్ కూడా కావాలంట. 22 నుండి 27 సంవత్సరాల లోపు మేల్ లీడ్స్, అలాగే 18 నుండి 26 సంవత్సరాల లోపు ఫీమేల్ లీడ్స్ కావాలంట. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల కోసం 30 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు మగవాళ్ళు, అలాగే 30 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఆడవాళ్ళు కావాలంట. వి ఆల్సో నీడ్ అసిస్టెంట్ డైరెక్టర్. వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కావాలంట. సో, దయచేసి కాల్స్ చేయకండి. ఇఫ్ యూ ఆర్ సెలెక్ట్ మేమే మీకు కాల్ చేస్తాము అని అంటున్నారు. సో, వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వటానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ యాక్టర్స్‌కి ఎలాంటి రోల్స్ వస్తాయి? ఎలాంటి రోల్స్‌ని మేము సెలెక్ట్ చేసుకుంటే మా కెరియర్ బూస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే టైప్‌లో అడగటం జరిగింది. సో, తప్పకుండా నేను దీనికి ఆన్సర్ చేస్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి సారీ, తప్పకుండా దీనికి ఆన్సర్ చేస్తానండి. ఇప్పుడు నేనేమంటాను అంటే, యాక్టర్స్ ఎలాంటి రోల్స్ సూట్ చేసుకోవాలంటే, మీ పర్సనాలిటీకి, మీ హైట్‌కి, మీ ఫిజిక్‌కి మీరు ఎలాంటి క్యారెక్టర్ అనేది పోర్ట్రేట్ చేస్తే మీరు ఎన్హాన్స్ అవుతారు అనేది మీకే తెలుసుంటదండి. అది నేను చెప్పలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రావు రమేష్' అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన ఒకటి ఫాదర్ క్యారెక్టర్‌కి సెట్ అవుతాడు. విలనిజానికి సెట్ అవుతాడు. అలాగే ఇంకేమంటారు, కమెడియన్‌కి సెట్ అవుతాడు. కామెడీ క్యారెక్టర్‌కి సెట్ అవుతారు. ఇలాగా ఆయన తెలుసు. అలాగే ఈయనొచ్చేసి లేదు నేను హీరో చేద్దాం అనుకుంటున్నానని హీరో చేశారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'మారుతినగర్' సుబ్రహ్మణ్యం అనే దాంట్లో ఆయన వన్ ఆఫ్ ద లీడ్ చేశాడు. కాకపోతే ఆయన లీడ్ చేస్తూ కూడా ఆయన తీసుకున్న మెచ్యూరిటీ ఏంటి అంటే, ఇంకో కుర్రాడిని పెట్టుకొని, కొడుకుని వాడిని హీరోగా పెట్టుకొని, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్‌ని పెట్టుకొని, అలాగా కథలు రాసుకుంటా వెళ్ళాడు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. ఇప్పుడు మీ ఏజ్ ఏంటి? మీ మీరు కామెడీ బాగా చేయగలరు. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు, "అరేయ్! నీలో మంచి కమెడియన్ ఉన్నాడురా" అని అన్నారనుకోండి, కామెడీ క్యారెక్టర్స్ టైప్‌లో ట్రై చేస్తూ ఉండండి. "అరే! అమ్మ నిన్ను చూస్తేనే విలనీ లుక్‌లో ఉందిరా" అని ఎవడన్నాడనుకోండి, విలన్ క్యారెక్టర్స్ ట్రై చేయటానికి ట్రై చేయండి. లేదు ఒక బ్రదర్ లాగో, ఒక సిస్టర్ లాగో, లేదంటే ఒక మదర్ లాగో, ఒక ఫాదర్ లాగో మీరు దేనికి యాప్ట్ అవుతారు? లేదు హీరో గానో, హీరో ఫ్రెండ్ గానో. ఇప్పుడు ఇనీషియల్‌గా ఈ ఏమంటారు, ఇప్పుడు ఎవరెవరైతే హీరో అయ్యారో, కలర్ ఫోటో హీరో దగ్గర నుండి, మసూదా హీరో దగ్గర నుండి వీళ్ళందరూ ఒకానొక సందర్భంలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళే. అంతెందుకు మన నాకు చాలా ఇష్టమైన నటుడు, అంటే అతనికి 'చిరంజీవి' గారితోటి కూడా చేశాడు. 'చిరంజీవి' గారి 'గాడ్ ఫాదర్‌లో' విలన్‌గా చేశాడు కదా! సో, 'బ్లఫ్ మాస్టర్' అనే సినిమా నాకు అతనిది చాలా కంటే చాలా ఎక్కువ ఇష్టం. అతని డిక్షన్ కావచ్చు, అతని మోడ్యులేషన్ కావచ్చు, చాలా క్లీన్‌గా ఉంటది. సో, అలాంటి ఒక వ్యక్తులు కూడా మీరు గమనించినట్లయితే 'ముకుంద' అనే సినిమాలో మహా అయితే మొత్తం సినిమాలో అతను ఒక 2 నిమిషాలు కనపడతాడు. అంతకు మించి కనపడడు. అలాంటి వాళ్ళను కూడా ఈ రోజున హీరోలుగా చేస్తారు కదా! ఇనీషియల్‌గా మీరు ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత హీరోలు అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. ఏదైనా మీకొచ్చిన అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటదనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఈ వెబ్ సీరీస్‌ని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7893807276. ఐ రిపీట్ 7893807276. సో, డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.